తల్లికి 100 డబ్బులు వచ్చినాయా? ఆ ముఖంలో కళ చెప్తాంది బాగా అప్పుడే. నమస్తే అమ్మా, బాగున్నారా? ఏమ్మా అట్లా డాక్టర్ దగ్గర పోలేదా? అవునా, తగ్గలేదా? అది ఏమి ఎక్కడ చూపించాల్సిండ్రమ్మా? ఊరే పోవన్నారా? లోపం ఉంటుంది ఏదో ఒకటి, అంటే ఏదన్నా విటమిన్స్లో చూపించి టాబ్లెట్లు ఆడితే నాకు తెలిసి తగ్గుతుంది అనేది. అవును, ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఒకసారి పిలిచిరండి అక్క. బాగున్నావా? ఇంకేం వా, అంతా బాగా జరుగుతుంది కదా? ఏమో గడ్డ ఏమది? ఏ ఆపరేషన్ చేయమన్నారా? అది అస్సలు పోలేదా డాక్టర్ దగ్గర? అయ్యో, పోవా? ఈ వయసులో ఇప్పుడు కష్టం, ముందే చూడాల్సింది అది. వీళ్ళ ఆయనకి డయాలసిస్తో చనిపోయినాడు, పెన్షన్ వచ్చేది. ఈమెకి రావాలి కదా సార్. వీడియోకు మనం కన్వర్ట్ చేసాము, అమౌంట్ శాంక్షన్ అయింది సార్. ఈ మంత్ ఇస్తాం. నీ నంబర్ ఏమో, ఫోన్ నంబర్ ఇక్కడ. చుట్టుపక్కల 2 కుళాయిలు వేపిస్తా, 2 కుళాయిలు వేపిస్తా కదా కమిషనర్ గారు, మాట ఇచ్చాను. రేపు సాయంత్రం లోపు 2 కుళాయిలు. ఇంకేమో చూడు, ఇంతమంది అడుగుతున్నారు. రేపు సాయంత్రం లోపు మీకు వేపించేస్తా. ఇది ఒక 4-5 నెలలు గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఇల్లు వస్తుంది. నోట్ చేసుకొని పోయిన తర్వాత గ్యారెంటీగా నీకు ఇల్లు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఏమన్నా చూపించాలా డాక్టర్తో? పెట్టుకోండి, ఖర్చులకి ఏదైనా మాత్రలు తెచ్చుకో. నేను డాక్టర్తో చూపించమంటే చూపిస్తా. డాక్టర్ చూపించినా కూడా గాయం చేసినా వస్తుందా లేదా అని కూడా నమ్మకం లేదు. ప్రయత్నం చేద్దాము. పడింది కదా? పడింది, చిన్న పాపకి పడలేదు. ఎంత పాప వయసు? 6 ఏళ్ళ పాప. ఏం చదువుతుంది? ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇప్పుడు వేస్తారు ఫస్ట్ క్లాస్. గ్రీవెన్స్ లో రాసుకున్నారా? నువ్వు ఎంటర్ చేయి. ఏం పేరమ్మా నీ పేరు చెప్పు. నా పేరు అశ్విని. నీ ఫోన్ నంబర్ చెప్పట్లే.